చాలా రోజులు అయ్యింది అసలు బ్లాగ్ అయితే చేసి. ఇక్కడ ముందైతే ఒక్క బైక్ రైడింగ్ బ్లాగ్ చేసేవాడిని కదా. ఇప్పుడు ఏమైపోయింది అంటే కొత్తగా ఆ గేమింగ్ ఛానల్ ఒకటి మొదలు పెట్టాను కదా, అది ఇంకా ఫాస్ట్గా సబ్స్క్రైబర్స్ పెరుగుతున్నారు. అంటే గేమింగ్ అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి. 70s కిడ్స్, 80s, 2000, 90s ఇప్పుడున్న జనరేషన్. కానీ ఈ డ్యాన్స్ బ్లాగ్స్, సినిమాలు కొంతమందికే నచ్చొచ్చేమో, కానీ గేమ్స్ మాత్రం అందరికీ నచ్చుతాయి అనిపిస్తుంది. ఇండోర్ గేమ్స్ అయినా అవుట్డోర్ గేమ్స్ అయినా. ఈ జనరేషన్లో అవుట్డోర్ తగ్గిపోయిందిలేండి. నేనైతే చూస్తే చాలా అంటే చాలా తగ్గిపోయింది. కానీ ఏమంటారు, ఈ ప్లే స్టేషన్ కానీ ఎక్స్బాక్స్ కానీ మనకి చాలామందికి తెలిసే ఉంటుంది. ప్లే స్టేషన్ అంటే కొంతమందికి ఐడియా ఉండకపోవచ్చు, కానీ మనం అప్పుడు 5 రూపీసో 10 రూపీసో ఇచ్చి గేమ్ సెంటర్కి వెళ్ళి టెక్కన ఆడే వాళ్ళం గుర్తుందా? ఇలా జాయ్ స్టిక్ పట్టుకొని బటన్ ప్రెస్ చేసేవాళ్ళం. అవి చాలా అంటే చాలా ఫేమస్ అప్పుడు. 1998, 2000, 2002, 2003 వరకు కూడా ఫేమస్ అవి. కానీ ఇప్పుడు ప్లే స్టేషన్ వచ్చాయి అన్నమాట. సేమ్ మన వీడియో గేమ్ ఎలా ఉంటుందో అలాగే జాయ్ స్టిక్స్ పట్టుకొని చేస్తారు. ఇప్పుడు ఆ డిస్కషన్ ఎందుకు వచ్చిందంటే, ప్లే స్టేషన్ కొని దీపక్ గేమింగ్ చీతా అని అదొకటి మొదలుపెట్టాను. సో అది తెగ ఆడి పెడుతున్నాను. నేను గేమ్ ఎంజాయ్ చేయడం కన్నా ఏమంటారు, ఆ గేమ్ ఆడి పెట్టాలి, ఎలాగైనా విన్ అవ్వాలి అన్న క్యూరియాసిటీ ఎక్కువ అయిపోయింది నాకైతే. అందుకు ఆ క్యూరియాసిటీ ఎక్కువైంది. మా ఎండ మాత్రం బయట బాగుందబ్బా. నేను మళ్ళీ సేమ్ 1 మంత్ పోయికి వచ్చాను. ఈ మధ్య బైక్ మీద తెగ తిరుగుతున్నానులేండి. ఇంకోటి ఏదో ప్లాన్ చేసుకున్నాను, అది ఫ్యూచర్లో గ్యారంటీగా చెప్తాను. ఎందుకంటే ఇంకా ఈ బైక్ రైడింగ్ బ్లాగ్స్ దేవుడి వల్ల సక్సెస్ అయ్యి మీకు రీచ్ అవుతుంది కాబట్టి చేస్తున్నాను. లేకపోతే ఇంకో 3-4 మంత్స్ తర్వాత మళ్ళీ బ్లాగ్ చేసేవాడినేమో. అసలు ఈరోజు ఎంత ఎండ ఉన్న బయటికి రావడానికి మెయిన్ రీజన్ ఏంటంటే 3 రీజన్స్ ఉన్నాయి. అదేమ్మా ఉందా లేదా ఏంటి, అబ్బా పోలీస్ ఏదో ఇప్పుడయిందా ముందయ్యిందా? BMW బెంజ్ గట్టిగా తగిలింది రోయ్, అయిపోయింది. ఈరోజు వాళ్ళిద్దరిలో ఎవరో ఒకరు మూడింది పాపం. అక్కడ రష్ ఉంటుంది, ఇక్కడ ఎంచుకుందాం పెట్రోలు. అదే 3 రీజన్స్ చెప్పాను కదా. ఒకటి కొంచెం ఒక నా వీడియోలో ఒక షార్ట్ కట్ చేసి ఎడిట్ చేసి పెట్టా. అది బాగా అంటే బాగా వైరల్ అయింది. అది ఆల్మోస్ట్ ఇప్పుడు 120K వ్యూస్ వచ్చాయి, అంటే 1,20,000 వ్యూస్ వచ్చాయి. అది ఏంటంటే నాకు ఫైన్ పడింది అని చెప్పాను. 65 స్పీడ్ టు 70 స్పీడ్ వెళ్తుంటుంటే, అది అగనంపూడి రోడ్ ఇప్పుడు బాగా గుర్తొచ్చింది. ఆ టైంలో అక్కడ మెన్షన్ చేయలేదు, కానీ ఇప్పుడు మళ్ళీ వెళ్తున్నాను కదా అమ్మ, ఖాళీగా ఉంది. ఇప్పుడు పెట్రోల్ ఒకటి వేయించుకొని చెప్పారు కదా అని బాగానే అబ్జర్వ్ చేశాను. ఫుల్ ట్యాంక్ అనాలి. ఆ పెట్రోల్ బంక్ అయితే ఫుల్ రష్ అన్నమాట. 1000 వేద్దామా, ఫుల్ ట్యాంక్ అందామా? ఫుల్ ట్యాంక్ అందాం. మీ గురించే ఫుల్ ట్యాంక్ చేస్తున్నాను, ఎందుకో చెప్తాను. ఇక్కడ వీల్ అలైన్మెంట్ కూడా చేస్తున్నారా? వీల్ అలైన్మెంట్, పంచరు. పెట్రోల్ రేట్ అయితే తగ్గించారు, 108 ఇప్పుడు. ముందు 110 ఉంది, 1 మంత్ ముందే తగ్గించారు. నేను మొన్నే బైక్ వాష్కి ఇచ్చాను వర్షం పడడం వల్ల. ఫుల్ ట్యాంక్ అండి,
చూడండి ఎంతవరకు నార్మల్ అమ్మ బాగానే అడిగారు. ప్రతిసారి పవర్ అంటారు. ఎంతవరకు వస్తుందో చూడాలి. ఫుల్ ట్యాంక్ ఆల్రెడీ 100 కిలోమీటర్స్ తిరుగుతుంది. వద్దులేండి, ఎక్కడ పడితే అక్కడ పవర్ ఉండట్లేదు. బైక్ కాబట్టి బాగా వచ్చినట్టుంది. ఫోన్పే సార్? ఫోన్పే. $906 8.37 లీటర్స్ వచ్చింది. ఏంటి ఏంట్రా బాబు ఇది? తీసుకోవట్లేదా సార్? అలా మెషిన్ మీరు పట్టుకోండి, అడిషన్ పెట్టండి. అలా కాదు. $8.37 లీటర్స్ 906. కీ పెట్టేస్తే బెటర్, ఎందుకంటే అప్పుడప్పుడు ఈ గ్లవ్స్ వేసుకుంటే కీ పెట్టడానికి అవ్వట్లేదు. ఇంకో మీ గురించి ట్రిప్ 0 ఎక్కడి నుంచో చేసేస్తున్నాను. ఒరే కనబడుతుందా? 0 చేశాను. ఇప్పుడు ఏంటంటే త్రీ థింగ్స్ అంటున్నాను కదా ఇందా నుంచి. గాలి ఉందిలేండి, మొన్నే కొట్టించాను. వెనకాల టైరు పంచర్ అయినట్టుంది, అదొకసారి బాగా చూడాలి. ఎందుకంటే ఊరిని గాలిపోతుంది. ఇప్పుడు గాలి కొట్టించుకో, మళ్ళీ వెనకాల ముందుకు రమ్మంటాడు, చాలా కష్టం అయిపోద్ది నాకు. 3 థింగ్స్ ఏంటి అంటే ఫైనల్గా ఎలాగో వచ్చాం కాబట్టి ఒకసారి అక్కడ కార్ సిచ్యువేషన్ ఏంటో ఇంకోసారి చూద్దాం. ఎలాగైనా అక్కడే యూటర్న్ ఇక్కడ తీసుకోవచ్చు, యూటర్న్ కాకపోతే అక్కడ యూటర్న్ తీసుకుందాం. ఈరోజు మామూలుగా ఉండదు రచ్చ. నాకు తెలిసి మనం భీమిలికి వెళ్ళొచ్చినా సరే ఆ గోల అలాగే ఉంటుంది, మామూలుగా తగలలేదు. నాకు తెలిసి బైక్కి డాష్ ఇచ్చినట్టున్నారా ఏంటి, పాపం బైక్ వాడైనా అయిందా ఏంటి ఇంజూరు? నాకు అక్కడ బైక్ సంబంధించింది ఏమి కనిపించలేదు, ఓన్లీ కారుకి సంబంధించిందే కనిపించింది. మన జనాలు నాతో సహా ఇలాంటివి ఏవైనా అవుతే పాపం కన్సర్న్ కన్నా ఆ గొడవ ఏంటి, ఎలా జరిగింది, ఏం జరిగింది, అమ్మ అంత గట్టిగా ఉందిరా. అరే నాకు తెలిసి ఎవరికి గుద్దలేదు. ఇక్కడ ఏదో డివైడర్కి చాలా గట్టిగా డాష్ ఇచ్చేసినట్టున్నాడు. ఇంత డే టైమే అది మనం భీమిలికి వెళ్ళొచ్చినా సరే అలాగే ఉంటుంది. ఇంకా అది అయితే తగ్గదు, పక్కా చెప్తాను. ఏంటి అంటే అది వీడియో వైరల్ అయింది కదా 120K, అది ఓవర్ స్పీడ్ వెళ్ళాను అని చెప్పి 435 ఫైన్ వేసాను అన్నారు. బట్ చాలామందికి ఆ విషయంలో సారీ చెప్పాలి. అది కమ్యూనికేట్ సరిగ్గా కొంతమందికి అయ్యింది, కొంతమంది కమ్యూనికేట్ సరిగ్గా అవ్వలేదు.
ఏ విషయంలో కమ్యూనికేట్ అవ్వలేదు అంటే, నేను ఆ 15 సెకండ్స్ షార్ట్ ఎడిట్ చేసినప్పుడు అది కార్లో వెళ్ళినట్టు చెప్పలేదు, ప్లస్ రాలేదు ఆ వీడియోలో. సో చాలామంది ఏమనుకున్నారు అంటే నేను 65 to 70 బైక్ మీద వెళ్ళానేమో అనుకుంటున్నారు. సో హైవేలో బైక్ మీద 65 to 70 కూడా తక్కువే జనరల్గా చెప్తున్నాను. ఎందుకంటే అబ్బా దాని ఫుల్ ఫామ్ చూశాను, మళ్ళీ మర్చిపోయాను. చాలామంది స్పీడ్ గన్ అంటున్నారు, స్పీడ్ ట్రాకింగ్ అంటున్నారు, గన్ స్పీడ్ అంటున్నారు. అది VRMR ఏదో ఉంది వెహికల్. అబ్బా నేను ఇప్పుడే చూడనా, వద్దులేండి. ఇది మళ్ళీ ఎవరికైనా ఐడియా వస్తే మళ్ళీ నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ పెట్టండి. నేను చూశాను, కానీ ఈ రైడ్ చేస్తున్నప్పుడు బైక్ కాన్సన్ట్రేషన్ ఎప్పుడు చాలా కష్టం అన్నమాట. ఇప్పుడు మన ఎగ్జామ్ సెంటర్కి వెళ్తేనే అక్కడ క్వశ్చన్ అడిగితేనే ఏం గుర్తురాదు, హాల్ అంతా సైలెంట్గా ఉన్నా. ఇక్కడ మనకి చాలా మాట్లాడుకుంటాం కదా, అక్కడ యాక్సిడెంట్ అన్నాం, పెట్రోల్ అన్నాం, వైరల్ అయిన వీడియో అన్నాం, గేమ్స్ అన్నాం. సో ఆబ్వియస్లీ నేను ఏదైనా తప్పు మాట్లాడినా నన్ను క్షమించేయండి, ఎందుకంటే చాలా అంటే చాలా అంటే చాలా 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 కష్టం. నేనే స్క్రిప్ట్ రాసుకొని బ్లాగ్స్ చేయను, మ్యాక్సిమము నా ఫ్లో ఎలా అయితే అలా చేసేస్తాను. మ్యాక్సిమం 99% మిస్టేక్స్ మాట్లాడకుండా అందులో ఉన్న ట్రూత్ అంటే నిజాన్ని మాట్లాడడానికే చాలా వరకు ట్రై చేస్తాను. ఎందుకంటే అందరికీ అన్నీ తెలియవు కదా. సో నాకు అన్నీ తెలియవు అనుకోండి, నాకు అసలు ఏమీ తెలియదు అనుకోండి, అదే బెటర్. ఎందుకంటే నాకు తెలిసింది మ్యాక్సిమం నేను చెప్తాను. తెలుసుకోలేని వాళ్ళు తెలుసుకుంటారు, తెలుసుకున్న వాళ్ళు లైట్ తీసుకుంటే బెటర్. ఎందుకంటే మ్యాక్సిమం తెలుసుంటుంది. ఇప్పుడు నేను ఒక పాయింట్ చెప్తున్నప్పుడు నేను ఒక పర్స్పెక్టివ్లో ఆలోచిస్తా, ఆ పర్స్పెక్టివ్లో ఆలోచించి నేను ఆ పాయింట్ని రేస్ చేస్తా. సో ఆబ్వియస్లీ ఒరే బాబు, నేను ఆ పిల్లిని ఏం గుద్దలేదురా బాబు, ఆ పిల్లికి నేనేం డాష్ ఇవ్వలేదు. షార్ట్ కూడా పూర్తిగా చూడండి. ఓరే, ఎందుకంటే లాస్ట్ టైం నేను ఏదది నర్సీపట్నము అరకు వెళ్తున్నప్పుడు డాగ్స్ వచ్చాయన్నమాట చేసే. చాలామంది ఏమన్నారంటే ఆ డాగ్ని డాష్ ఇచ్చేసేవు అన్నారు, కానీ ఆ వ్లాగ్లో పూర్తిగా చూస్తే ఆ డాగ్కి అయితే నేను డాష్ ఇవ్వలేదు. ఆ క్యాట్ మరి ఏటో మరి చాలా మనకంటే హడావిడిలో ఉంది అది. అబ్బా నేనేం చెప్తున్నానంటే, ప్లీజ్ ఓపిక ఉంటే కంపల్సరీగా వ్లాగ్ చూడండి. ఎందుకంటే 15 సెకండ్స్ షార్ట్ చూసి జడ్జ్ చేయొద్దు. ఇప్పుడు నాకు కొంచెం వైరల్ అవుతున్నాయి కాబట్టి 15 సెకండ్స్ నుంచి 30 సెకండ్స్ ఇంక్రీజ్ చేద్దాం అనుకుంటున్నాను. ఎందుకంటే ఆడియన్స్ పెరిగితేనే కొంచెం షార్ట్ కూడా ఇంక్రీజ్ చేద్దామని. లేకపోతే 30 సెకండ్స్ కాదు కదా, 3 సెకండ్స్ కూడా స్వైప్ చేసేస్తున్నారు. నాకు అక్కడ ఆడియన్స్ రిటెన్షన్లో ఉందన్నమాట. ఏమంటే నా వీడియోని ఎంతమంది అని 25% స్వైప్ చేశారు. ఇప్పుడు మనకి షార్ట్స్ వస్తాయి కదా, యూట్యూబ్లో షార్ట్స్ వస్తాయి, ఇన్స్టాగ్రామ్లో రీల్స్ వస్తాయి కదా, ఇలా స్వైప్ చేస్తూ ఉంటాం మనం. సో కంపల్సరీగా ఇప్పుడు దానికి ఒక 1 మిలియన్ వ్యూస్ ఉన్నాయనుకోండి, ఆ వీడియోని ఆ ఇన్స్టాగ్రామ్ కానీ యూట్యూబ్ కానీ 5 మిలియన్ పట్టుకెళ్ళి ఉంటుంది. అంటే ఆడియన్స్కి రీచ్ పట్టుకెళ్ళి ఉంటుంది. కానీ 5 మిలియన్లో 1 మిలియనే చూసారనమాట ఆ వీడియోని, మిగతా 4 మిలియన్ స్వైప్ చేస్తుంటారు. కానీ ఆ 1 మిలియన్ అయినా రీచ్ ఉంది కాబట్టి ఇంకా బూస్ట్ చేస్తుంది, అంటే వేరే వాళ్ళకి సజెస్ట్ చేస్తుంది అనమాట ఆ రీల్ని. ఎందుకంటే 1 మిలియన్ చూశారు, ఆ 1 మిలియన్ కూడా ఎందుకు పంపించుంటుంది ఐడియా ఉందా మీకు? ఒక లైక్స్ పడడం వల్ల, కమెంట్స్ పెట్టడం వల్ల, షేర్ చేయడం వల్ల. ఇదే యూట్యూబ్కి కానీ రైడ్ చేస్తూ మాట్లాడడం చాలా 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 కష్టం. ఇప్పుడు మన ఫ్రెండ్తో మాట్లాడుతున్నప్పుడు స్లిప్ అయినా ఏం ఉండదు, నవ్వుకుంటాం లేకపోతే స్కిప్ చేసేస్తాం. కానీ రైడింగ్ అన్నప్పుడు మాత్రం స్కిప్ చేయడం చాలా కష్టం. ఆ టంగ్ రొటేట్ అవ్వాలి, క్లచ్ నొక్కాలి, గేర్ నొక్కాలి, యాక్సెలరేషన్ ఇవ్వాలి, రోడ్డు మీద వెళ్ళే జనాల్ని చూడాలి, అంటే డాష్ ఇస్తామో లేదో అన్నట్టు చాలా కేర్ఫుల్గా నడపాలన్నమాట. సో చాలా కష్టం. సో ఇన్స్టా రీల్స్ అలా ప్రమోట్ చేస్తుంది. ఎలాగా? లైక్ ఉన్నా, షేర్ ఉన్నా, కమెంట్స్ పడినా. అంతేగాని స్వైప్ చేసేసిన ఈ అల్గోరిథం వీటి వల్ల బూస్ట్ చేస్తుంది అనమాట.
ఇప్పుడు నాకు 1,20,000 వచ్చింది అన్నాను కదా, నాకు ఫస్ట్ షాట్ అనమాట, అంత వ్యూస్ వచ్చాయి. మిగతావన్నీ 19,000, 10,000, 15,000 అలా వచ్చాయి. ఫస్ట్ షాట్ 1 lakh రీచ్ అవ్వడం, దేవుడి దయ వల్ల 1 million రీచ్ అవుతే ఇంకా అంతకంటే అదృష్టం లేదు. బట్ థ్యాంక్ యూ సో మచ్. దానికి కమెంట్ పెట్టి స్పీడ్ గన్ను స్పీడ్ ఏదో పెట్టి కొంతమంది ఎంకరేజ్ చేస్తున్న ఉన్నారు, కొంతమంది అలాగ అంత స్పీడ్ అవసరమా అని కూడా చెప్పినట్టు ఉన్నారు. సో ఆ స్పీడ్ ఎందుకు అవసరమా అని నేను చెప్తూ కార్లో వెళ్ళాను. బై ద వే బైక్లో కాదు, మా మామ్ని అనకాపల్లి ఎల్ఐసి ఆఫీస్ అనమాట, అక్కడ డ్రాప్ చేసి ఇక్కడ మళ్ళీ వైజాగ్ రిటర్న్ వస్తున్నప్పుడు అగనంపూడి రోడ్డు దగ్గర, అసలు నేను ఆ రోడ్డు ఫోన్లో రికార్డ్ చేశా, నా ఛానల్లో పెడతా ఫ్యూచర్లో. బట్ అట్ ద సేమ్ టైం నేను కార్లో కాకుండా బైక్ మీద కూడా వెళ్ళి చూపిద్దామని ఆ రోడ్డు, అసలు ఈరోజు వెళ్ళి చూపిద్దామని నాకు అంత ఓపిక లేదు. ఎందుకంటే ఇప్పుడు ఉండరు కూడా, మ్యాక్సిమం అవి సాటర్డే సండేస్ పెట్టరు. ఎందుకంటే పెట్టరని నేను అనుకుంటాను, చెప్పలేను. మరి వీక్ డేసే ఎక్కువ ఉండొచ్చు అని నేను అనుకుంటున్నా. కరెక్ట్ మీ ఇఫ్ ఐఎమ్ రాంగ్, నాకు ఐడియా లేదు ఆ విషయంలో. పెట్టొచ్చు పెట్టకపోవచ్చు, ఎందుకంటే నేను ఆల్మోస్ట్ 50 to 20 times వెళ్ళుంటా. ఇంకా 50 times ఈజీగా చాలాసార్లు వెళ్ళుంటా ఆ రోడ్లో, ఎందుకంటే చాలాసార్లు డ్రాప్ చేశాను కాబట్టి. నాకు అన్నిసార్లు 4-5 times కనబడింది, కానీ నేను 40 స్పీడ్లోనే వెళ్తున్నాను ఆ రోడ్డు. ఇప్పుడు ఆ టాపిక్ వచ్చింది కాబట్టి బాగా గుర్తొచ్చింది, ఇప్పుడు నేను చెప్తాను చూడండి. ఇప్పుడు ఈ రోడ్డు ఉంది ఇక్కడ, ఆబ్వియస్లీ ఇది ట్రాఫిక్ ఉన్న ఏరియా కాబట్టి ఇక్కడ వెళ్ళరు చాలామంది, కానీ కొంతమంది వెళ్తారు యూత్, ఎందుకంటే వాళ్ళకి ఇంకా ఎక్స్పీరియన్స్ లేదు కదా, థ్రిల్లింగ్ కోసం అని చెప్పి జమ్ 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 అని వెళ్తారు. కానీ సైన్ బోర్డ్స్ ఉంటాయి రైట్ సైడ్, మీకు చూపిస్తాను ఆగండి. కానీ చూసారా, ఇప్పుడు ఇక్కడ కూడా పెట్టాలి, సైన్ బోర్డ్స్ పెడతారు, ఎక్కడో ఉంటుంది అనమాట స్పీడ్ సైన్ బోర్డు. చూడండి ఇక్కడ సైన్ బోర్డు ఉంది, గో స్లో అని ఉంది, గో స్లో, కానీ స్పీడ్ మెన్షన్ చేయాల. ఇప్పుడు ఆ సైన్ బోర్డు ఉన్నట్టే చూసారా, ఇదంతా ప్లెయిన్ రోడ్ అని, ఇక్కడ స్పీడ్ బ్రేకర్ సైన్ బోర్డు, ఇక్కడ రైట్ పెద్ద కర్వ్ ఉందని సైన్ బోర్డు. చూసారు ఎన్ని సైన్ బోర్డ్స్ ఉన్నాయో. ఇప్పుడు స్పీడ్ సైన్ బోర్డు లేదు. ఇప్పుడు ఆబ్వియస్లీ ఇక్కడ స్పీడ్ వెళ్ళరని పెట్టరు, ఫుల్ ఖాళీగా ట్రాఫిక్ లేని దగ్గర ఉంటుంది కదా, అక్కడే పెడతారు చాలా తెలివిగా, ఎందుకంటే అది ఖాళీగా ఉంది రోడ్డు, ఆబ్వియస్లీ వెళ్తారు స్పీడ్ అని. మనం అక్కడే ట్రాప్ అయిపోతాం, అంటే దొరికిపోతాం అనమాట. ఖాళీ ఉంది కదా అని నాలా 60 వెళ్ళినా సరే ఓవర్ స్పీడ్ అని పడుతుంది. ఇంకోటి అంటున్నారు ఓవర్ 435 కంటే నేను 60-70 మధ్యలో వెళ్ళాను కాబట్టి నాకు 435 పడింది. అదే నేను 120-150 ఆ రోడ్లో వెళ్ళుంటే నాకు ర్యాష్ స్పీడ్ అని చెప్పి 5,000 ఫైన్ వేసేవారు. అది చాలామందికి తెలియట్లేదు అనమాట. జస్ట్ నేను ఓవర్ స్పీడ్, అదొక టర్మినాలజీ కాబట్టి ఓవర్ స్పీడ్ అని పెట్టి 435 పెట్టారు ఫైన్. ఇక్కడ ఎక్కడ స్పీడ్ సైన్ బోర్డ్ ఏం కనిపించట్లేదు నాకు, ఇదంతా ట్రాఫిక్ ఏరియా కాబట్టి గో స్లో అని పెట్టేశారు. అమ్మ, అసలు ఈరోజు మనం అనుకున్న టాపిక్ ఒకటి, మాట్లాడుతున్న టాపిక్ మొత్తం కాంట్రాస్ట్ డిఫరెంట్, అసలు టోటల్ డిఫరెంట్ అనమాట. ఫోన్లేండి, నేను ఇలా బైక్ రైడ్ చేస్తూ మీతో మాట్లాడుతుంటే ఏదో అంటే ఈ ముందు ఏంటి అంటే ఒక బాధ కానీ ఒక ఆనందం కానీ ఏదైనా ఒక ఫ్రెండ్తో చెప్పుకునేవాళ్ళం. ఈ బైక్ రైడింగ్ వ్లాగ్స్ వల్ల ఏమైంది అంటే నేను షేర్ చేసుకుంటున్న ప్రతిదీ వ్లాగ్ కట్ చేసి, అంటే మీకు నాకు కమ్యూనికేట్ అయ్యేది ఏది ఎక్కువ యూజ్ ఉంటుందో అది క్రాప్ చేసి, అంటే ఎడిట్ చేసి కట్ చేసి మీకు పెడుతున్నాను. సో మీకు నాకు కమ్యూనికేషన్ చాలా బాగుంది. చాలామంది అయితే చాలా ప్రేజింగ్ పోస్ట్స్ పెడుతున్నారు, చాలా ప్రేజ్ చేస్తున్నారు. అంటే టు బి సే ఫ్రాంక్లీ విత్ యూ, అంటే మీ అందరితో నిజం చెప్పాలి అంటే నాకు డ్యాన్స్ వరకు ప్రేజింగ్ ఎక్కువ వచ్చాయి నా లైఫ్ కెరియర్ మొత్తాన్న. కానీ నాకు బైక్ రైడింగ్ వ్లాగ్స్లో ప్రేజింగ్ కమెంట్స్ రాలేదు, అంటే వస్తున్నాయి. నెగిటివ్ అనేది లైఫ్లో ఎవరికైనా వస్తుంది అబ్బా, అది నువ్వు ఎంత మంచి చెయ్యి. ఇప్పుడు నాకు పాపం తేజ అనే అబ్బాయి నాకు తేజ అనుకుంటున్నాను, తేజ ఏదో 1445 ఏదో నెంబర్. పాపం తను నాకు చాలా అంటే చాలా ఇలా కౌకి ఫీడ్ చేయండి భయ్యా బ్రో అన్నారు, కౌకి ఫీడ్ చేయండి బ్రో,
అంటే వేరే వాళ్ళకి చాక్లెట్స్ ఇవ్వండి పిల్లలకి వైరల్ అవుతుంది అన్నారు. సో నిజంగా అవుతాయి వైరల్, కానీ వాటి ద్వారా వైరల్ అవుతే నా క్రెడిబిలిటీ ఏముంది అనిపించింది. బట్ చేస్తాను ఆ వీడియో, నాకు ఎప్పుడైనా మనసుకు తడితే చెయ్యాలనిపిస్తే డెఫినెట్లీ చేస్తాను. బట్ ఆ తేజ అనే వ్యక్తి ఎందుకు ఎత్తాను అంటే, పాపం నా షార్ట్స్ వీడియోస్ అన్నీ ఫాలో అవుతున్నారు. అంటే మ్యాక్సిమం అనమాట, నేను ఒక 800 షార్ట్స్ పెట్టుంటే మినిమం 15 to 20 షార్ట్స్లో ఆయన రెస్పెక్ట్ అంటున్నానంటే రెస్పాండ్ అయ్యారు. వర్డ్స్ రావబ్బా, చాలా చాలా కష్టం. అయితే పాపం ఆయన చెప్పారనమాట, ఇలా కౌకి ఇది ఫీడ్ చేయండి అని. డెఫినెట్లీ మనకి ఫస్ట్ కౌ కనబడాలి, ఆ టైంలో మన దగ్గర ఫుడ్ ఉండాలి, లేకపోతే పూర్ పీపుల్. ఇంకోటి ఏంటి అంటే, ఎందుకు ఈ టాపిక్ ఎందుకు వచ్చిందంటే, మనం అంత మంచి పని చేసినా సరే డెఫినెట్లీగా నెగిటివ్ అందులో కూడా వస్తుంది. ఎలా వస్తుంది అంటే, వెళ్ళిపోండి భయ్యా, ఎలా వస్తుంది అంటే వాళ్ళు కూడా అది నెగిటివ్ కాదు. అది ఇక్కడ ఇంకోటి కూడా, ఏరా పాపులర్ అవ్వడానికి పెట్టావా వీడియో, ఏం వీడియో తీయకుండా ఫుడ్ సర్వ్ చేయలేవా, కౌకి ఫీడ్ చేయలేవా, అది నిజమే. మరి అంటే వీ షుడ్ బ్యాలెన్స్ బోత్ అనమాట ఇన్ లైఫ్. నెగిటివ్ని బ్యాలెన్స్ చేసుకోవాలి, పాజిటివ్ని బ్యాలెన్స్ చేసుకోవాలి. కౌకి ఫీడ్ చేసినా సరే మనం నెగిటివ్ వస్తుంది, అంతే కదా. మరి అది నెగిటివ్ కాదు, ఫ్యాక్ట్. అది నీకు ఫీడ్ చేసేటప్పుడు మనం వీడియో తీయక్కర్లా. బట్ తేజ అనే ఆయన నేను కొంచెం వైరల్ అవ్వాలి, నా పేరు బయటికి రావాలి అని పాపం తను సజెస్ట్ చేశారు. అది తప్పు కాదు. సో మన లైఫ్లో కొన్ని కరెక్ట్ అన్నవి కూడా నెగిటివ్ ఇంపాక్ట్ వస్తాయి. సో అందుకే నేనేం డిసిషన్ తీసుకున్నాను అంటే, నా మనసుకి అప్పుడు ఏది నచ్చితే మ్యాక్సిమం అది రైట్ ఆర్ రాంగ్ చూసుకొనే వీడియో చేద్దామని. ఎందుకంటే నేను 435 ఇంకో మంచి కమెంట్ వచ్చిందనమాట. అది చాలా 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 పాజిటివ్ విత్ బాగా చెప్పాడు. నాకు భలే నవ్వు వచ్చింది ఆ కమెంట్ చూస్తే. 435 పైన వేసారు అన్నాను కదా, అతను ఏమన్నారంటే, భయ్యా భలే 435 ఫైన్ని ఒక్క షార్ట్తో డబ్బులు లాగేసావు కదా అన్నారు. అంటేలేండి, అంటే నేను వైరల్ అవుద్ది అనుకోలే. అంటే అతని ఉద్దేశం, ఆ వీడియోకి అన్ని వ్యూస్ వచ్చాయి కదా, ఆ వ్యూస్కి నీకు మళ్ళీ డబ్బులు వచ్చేసాయి కదా అన్నట్టు ఒక సరదాగా కమెంట్ పెట్టారు. నాకైతే భలే నవ్వు వచ్చింది, నిజమే కదా అనిపించింది. ఎందుకంటే నేను 435 ఫైన్ నిజంగా జరిగింది కాబట్టి పెట్టాను. వీడియో వైరల్ అవుతుందనో ఎందుకో పెట్టలేదు. అలా అయితే నేను అలాంటి వీడియోసే పెట్టేవాడిని. సో మ్యాక్సిమం మనం జనరల్గా చేసే వైరల్ అవ్వాలి తప్ప, వైరల్ అవ్వాలి అని చేస్తే మనకి చాలా పిచ్చి వచ్చేస్తుంది. నిజంగా ట్రాప్లో పడొద్దు. నేను అదే అంటున్నాను, మీకు నచ్చిన పని చేసుకుంటూ మీ లైఫ్లో జరిగేవో ఏవో అవుతున్నప్పుడు మీరు చెప్పుకుంటేనే దానికి ఒక గుర్తింపు ఉంటుంది తప్ప, వాడెవడో 180 ఇంకోళ్ళు కూడా మంచి సజెషన్ చేశారు, మీరు స్పీడ్కి వెళ్తూ వీడియో పెట్టచ్చు కదా, అది కూడా వైరల్ అవుద్ది అని. అవుతాయి అబ్బా, మీరు చెప్పినందుకు థ్యాంక్ యూ సో మచ్. బట్ నేను ఆ టైప్ ఆఫ్ క్యాండిడేట్ని కాదు, స్పీడ్కి వెళ్ళి ఇది నా స్కిల్స్ అని చూపించడం కానీ. అంటే నా మెయిన్ గోల్ అది కాదు కదా. మనది డ్యాన్స్, ఇటువైపు ఈ ఫీల్డ్. అది కొన్ని కారణాల వల్ల ఇది స్టార్ట్ చేసాం. ఇది దేవుడి దయ వల్ల లాంగ్ వీడియోస్కి రీచ్ లేదు, కానీ ఆ లాంగ్ వీడియోస్లోనే షార్ట్ చేసి పెడితే రీచ్ వెళ్ళింది. ఇంక ఇంతకంటే ఏం కావాలి. మంచి సపోర్ట్ ఇస్తున్నారు నాకు, నిజంగా చాలా 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 సపోర్ట్ ఇస్తున్నారు. అసలు నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. అసలు నాకు డ్యాన్స్కి కూడా బాగా వేసావు బ్రో డ్యాన్స్, ఇంతవరకే. కానీ అంటే ఒక ఇలా చేయి డ్యాన్స్, అలా చేయి డ్యాన్స్ అని ఎప్పుడు రాలేదు నాకు. ఎందుకంటే డ్యాన్స్ వాళ్ళకి నచ్చింది. అంటే వాళ్ళు చెప్పేదానికన్నా నాకు స్టాండర్డ్స్ కొంచెం హై ఉన్నాయని నన్ను ఫీల్ అయ్యారేమో. కొన్ని చెప్పారనమాట, లొకేషన్స్ చూసుకోండి, చిన్నవి అలా చెప్పారు. కానీ దీనికి మాత్రం నాకు ఎంతమంది సజెషన్స్ ఇస్తున్నారంటే, ఇంకో వాళ్ళకి కూడా సజెషన్ చెప్పాలి. ఆయన యూజర్ అని పెట్టుకున్నారు, ఆయన పేరు నాకు గుర్తులేదు. ఆయన వల్లే నాకు అది బాగా అర్థమైంది. చెప్పే కదా 120K నాకు రీచ్ వెళ్ళిందని. అప్పుడు తను కమెంట్ సెక్షన్లో మంచి సజెషన్ ఇచ్చారు, బ్రో మీరు కార్ అని మెన్షన్ చేయకుండా బైక్ కాకుండా కార్ అని మెన్షన్ చేయండి, సో చాలామంది చూసేటప్పుడు అర్థం చేసుకుంటారని. చూసారా, నేను ఇంత పెట్టి రీచ్ వెళ్తుందని నాకు ఐడియా లేదు కాబట్టి అది మెన్షన్ చేయాల. సో నేను ఎప్పుడైతే బై ద వే కార్ బైక్ కాదు అని మెన్షన్ చేశానో, ఎవ్వరూ
60లో 70లో అని పెట్టలేదు. సో ఆ యూజర్ గారికి కూడా థ్యాంక్ యూ సో మచ్. సో చూసారా, మనం ఎంత కరెక్ట్గా పెట్టినా ఒక్కొక్క టైంకి మనకి స్ట్రైక్ అవ్వదు అనమాట. ఇప్పుడు సినిమా లాంటివే చూడండి, సినిమా అన్ని ఇయర్స్ తీసినా మనం కరెక్ట్ చేసామనుకుని రిలీజ్ చేస్తాం, కానీ రిలీజ్ చేసిన తర్వాత సరైనవి రాస్తారనమాట. 500 మిస్టేక్స్ ఇన్ దిస్ ఫిలిం అని, 200 మిస్టేక్స్ ఇన్ దిస్ ఫిలిం అని. ఎందుకు అంటే డైరెక్టర్కి తెలియదన్నా, ఆ క్రూకి తెలియదన్నా కాదు, ఇంక ఇగ్నోర్ చేసేయడము, మర్చిపోవడము అలా అవుతాయి అన్నమాట. సో నార్మల్ ఆడియన్స్కి ఈజీగా క్యాచ్ చేసేస్తారు, ఎందుకంటే తెలివైన వాళ్ళు కాబట్టి. అబ్జర్వ్ చేస్తారు, ఆబ్వియస్లీ ఆ అబ్జర్వ్ చేస్తూ చెప్తారనమాట. సో మనం గ్యారంటీగా తీసుకుంటే పైకి వెళ్తాం, తీసుకోకపోతే లేదు. కానీ నేను మ్యాక్సిమం అందరివి సజెషన్స్ తీసుకోవడానికి ట్రై చేస్తున్నాను. బికాస్ నాకు తెలిసింది చెప్పినా తీసుకుంటాను, తెలియంది చెప్పినా తీసుకుంటాను. ఎందుకంటే ఒక పబ్లిక్ ప్లాట్ఫామ్లో ఉన్నప్పుడు మనం మీరు చెప్పింది ఒబే చేయాలి, తప్పదు. అది మీరు రాంగ్గా చెప్పినా సరే నేను దానికి ఆర్గ్యూ చేయకూడదు. బట్ నేను కొంతమందికి చాలా లెందీగా ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నాను. ఎందుకు అంటే ఇవ్వడానికి, అది నా ఒపీనియన్ చెప్పడానికి. ఇప్పుడు నేను సింపుల్గా పెట్టేయచ్చు. ఇప్పుడు ఒకరు పెట్టారు కదా 65 to 70 అంత స్పీడ్ ఎందుకు అని పెట్టారు, నేను ఇగ్నోర్ చేసేయచ్చు, ఓకే అనేయచ్చు. కానీ నేను చెప్పాలి నా పాయింట్ ఆఫ్ వ్యూ. చెప్తే ఆ కమెంట్ పెట్టే వాళ్ళకి ఓహో ఇదే రీజన్ అని అర్థం అవుద్ది. నేను మ్యాక్సిమం చూసినంత వరకు రిప్లై ఇస్తా, ఎందుకంటే నేను చెప్పే కదా నా ఛానల్స్ అని బయట వర్క్స్ అని ఇన్ని ఉన్నాయి, నేను ప్రతిసారి రిప్లై ఇవ్వలేను. అందుకే నేను చూసినవి దానికి నేను తగ్గట్టు నేను ఇచ్చేస్తాను అనమాట. ఆ 1000 words కానీ 5000 words కానీ ఎన్ని వర్డ్స్ అయితే అన్ని కంపల్సరీగా ఇస్తా. ఎందుకంటే మీరు చూడడం వల్లే నేను చేస్తున్నా. మీరు ఎప్పుడైతే ఇంకా చూడడం ఆపేస్తారో నాకు ఆ ఇంట్రెస్ట్ రాదు, ఏమంటారు ఆ ప్యాషన్ రాదు. చెప్తున్నా, నా 4 months బ్యాక్ రైట్ చేసేవాడిని, ఇప్పుడు మీ గురించి అని 1 monthకి మళ్ళీ వచ్చాను. సో చాలా అంటే చాలా మాట్లాడేసుకుంటున్నాం. ఫైనల్గా ఈరోజు చేయాల్సింది ఏంటంటే 3 అనుకున్నా. ఒకటి బైక్ మైలేజ్ గురించి చెప్తున్నారు చాలామంది. గీతం రోడ్కి వచ్చాం, మాట్లాడుకుంటూ గీతంకి వచ్చామే. ఇంకోటి ఏంటంటే ముందు 3 points ఏంటి అంటే, చాలామంది బైక్ నా డ్యూక్ 390 మైలేజ్ టెస్ట్ చేయమంటున్నారు. ఇప్పుడు మీకు ఫుల్ ట్యాంక్ చేయించింది కూడా అందుకే. 2 మైలేజ్ టెస్ట్ చూపిస్తాను అనమాట. 2 ఎలాగంటే, ఒకటి ఫుల్ ట్యాంక్ చేయించి చూసారు, మీకు ఇక్కడ అబ్జర్వ్ చేశారా, మనం ఇప్పటికి వచ్చి ఫుల్ ట్యాంక్ చేయించిన తర్వాత అక్కడ 8 వచ్చింది. నా బైక్ కెపాసిటీ 13.5. అబ్బా కరెక్ట్ మీ ఇఫ్ ఐఎమ్ రాంగ్, నాకు సడన్గా స్ట్రైక్ అవ్వలేదు. 13.5 అనుకుంటున్నాను ఫుల్ ట్యాంక్ కెపాసిటీ. ఆల్మోస్ట్ నా దగ్గర ముందు 100 kilometers రేంజ్ ఉంది. సో ఆల్మోస్ట్ 3 వస్తుంది కదా, 3 అన్న 30 వస్తుంది. నా 30 to 35 వస్తుంది. మీరు నమ్మరు కదా, చూడండి ఇక్కడ ఇది 0 cons అని ఉంది కదా, ఇదే అనమాట నా km/L. చూసారు 35.1 వచ్చింది, ఇప్పుడు 35.2 వచ్చింది. మొన్న బైక్ వాష్ చేశాను, మళ్ళీ వర్షం పడింది, మొత్తం డస్ట్ అయిపోయింది. 35.2 ఇది స్పీడ్. నేను 34 km/h యావరేజ్ స్పీడ్ మెయింటైన్ చేశాను. ఇప్పుడు మనం ట్రిప్ 0 చేసినప్పటి నుంచి 20 minutes వచ్చాం గీతం రోడ్కి. ఫుల్ రేంజ్ 500 చూపిస్తుంది ఇప్పుడు నాకు. సో అమ్మో, ఆయన ఎవరో ఫాలో అవుతూ చూస్తున్నారు. ఈ మరీ రిస్క్లు అనమాట. వాళ్ళు అప్పుడప్పుడు ఏంటి అంటే ఇలాగ ఈ గోపురం చూస్తున్నారు, చూస్తూ బైక్ ఇలా వచ్చేస్తున్నారు. అవి అలా వచ్చేయడం వల్ల నేను చూడలేదు అనుకోండి, మీతో మాట్లాడుతూ ఉంటాను కదా అప్పుడప్పుడు, చూడకపోతే వాడు ఇలా వచ్చేస్తున్నాడు, నేను స్ట్రైట్ వెళ్తాను, దిబ్బని డాష్ అయిపోతుంది. ఏదైనా మన తప్పే, ఎందుకంటే ఇంత బైక్ పెట్టుకున్నా చూసుకుని నడపలేవా బ్రో అంటారు. మరి ఏం చేస్తాం, తప్పదు. నేను మ్యాక్సిమం నా మిస్టేక్ లేనంత వరకు పేషెన్స్గా ఉంటాను. ఎందుకంటే లైఫ్లో పేషెన్స్గా ఉంటేనే చాలా బెటర్ అబ్బా. మీరు ఎప్పుడైతే పేషెన్స్ అలవాటు చేసుకుంటారో మీ గ్రోత్ అప్పుడే స్టార్ట్ అయినట్టు. మీ పేషెన్స్, మీరు ఎంత హానెస్టీగా ఉన్నా మీరు పేషెన్స్ లేదు అంటే, పేషెన్స్ అంటే చాలామంది చేతకానితనం అనుకుంటారు. అది చేతకానితనం కాదు, మెచ్యూరిటీ లెవెల్ అనమాట. పేషెన్స్ ఇస్ నథింగ్ బట్ మెచ్యూరిటీ. కొంతమంది తెలియక మాట్లాడరు, అది సిచ్యువేషన్ బట్టి. ఇప్పుడు కొన్ని సిచ్యువేషన్స్లో మనం కంపల్సరీగా మాట్లాడాలి, అక్కడ మెచ్యూరిటీ లెవెల్ యూస్ చేయాలి పేషెన్స్ కన్నా. ఎందుకంటే నీ మెచ్యూరిటీ లెవెల్ అక్కడ చూపించాల్సిన అవసరం వస్తుంది.
ఇప్పుడు ఎలాగంటే రెచ్చగొడతారనమాట. వాడు రెచ్చగొట్టాడు, వాడు ఒక్కడున్నప్పుడు రెచ్చగొట్టా ఓకే. ఓ 10 మంది ముందు నీ సెల్ఫ్ రెస్పెక్ట్ని కానీ నీ క్యారెక్టర్ని కానీ తక్కువ చేస్తున్నప్పుడు ఆ టైంలో కంపల్సరీగా మాట్లాడాలి. నువ్వు మాట్లాడలేదు అంటే అక్కడ చేతకంతనం, కానీ ప్రతి సెకండ్ మాట్లాడాల్సిన అవసరం లేదు, రూలు లేదు, ఏం అంతకంటే లేదు. వాళ్ళు వీడియో తీసారా ఏంటి మనకి? ఏంటో ఈ మనల్ని మనం ఎప్పుడు ఫేమ్ అవుతామో తెలియదు, కానీ ఈ డ్యూక్ బైక్ మొన్నైతే బీచ్ రోడ్లో పార్క్ చేస్తే మీరు నమ్మరు, 15 మినిట్స్ ఫొటోస్ తీసుకున్నారు. నేను వెళ్ళాలి, టైం అయిపోతుంది. మా లోకేష్ గారితో కూర్చొని బీచ్లో ఫ్యూచర్ గురించి డిస్కస్ చేస్తున్నాం. ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ కానీ అసలు ఏంటి తన లైఫ్ అన్నీ డిస్కస్ చేస్తుంటే బైక్ పార్క్ చేసాం. ఫోటో తీసుకొచ్చా అని మా వాడికి అడిగాడు, ఓకే అన్నాడు. ఎందుకంటే ఎవరి బైక్ అయినా మా ఫ్రెండ్స్లో ఎవరి బైక్ అయినా అది వాళ్ళ బైకే అనమాట. అడిగాడు, తీసుకో అన్నాడు. వాళ్ళు ఎంతసేపుకి కదలరే, మా వాడికి టైం అయిపోతుంది. అంటే ఇంటికి వెళ్ళాలన్నమాట, ఏదో వర్క్ మీద, ఏదో షాపింగ్ ఏదో మరి ఫ్యామిలీతో వెళ్ళాలి అని ప్లాన్ చేసుకున్నాడు. మళ్ళీ వాడు ఇంటికి వెళ్ళాలి, రెడీ అవ్వాలి కదా. నా బైక్ మీద వచ్చాం, వాళ్ళు కదలరు. మా వాడేమంచి అరే చెప్పరా వెళ్ళమని అని, నేను చెప్పలేకపోతున్నాను. అంటే పాపం ఎంతో ఆశగా వస్తారు. ఇప్పుడు కొన్ని ఉంటాయి అన్నమాట, కొంతమందికి డిజైర్స్ మన దగ్గర లేనివి మనకు కావాలనిపిస్తూ ఉంటుంది. ఉన్నవి ఎప్పుడు వాల్యూ తెలియదు అనమాట, అది ఏదైనా సరే. ఇప్పుడు చూడండి, నేను డ్యూక్ 390 కొన్నాను కదా, నాకు వేరే పెద్ద బైక్ మీద ఉంటుంది. ఎగ్జాంపుల్ డ్యూక్ 790 ఉంది, డ్యూక్ 1200cc సూపర్ బైక్ కూడా ఉంది. ఇప్పుడు నాకు అటువైపు వెళ్తుంది అనమాట, ఆ డుకాటి ఇటువైపు వెళ్తుంది. ఇప్పుడు డ్యూక్ 390 లేని వాళ్ళకి ఒక పల్సర్ R15 ఉన్న వాళ్ళకి డ్యూక్ 390 మీద ఉంటుంది. ఇప్పుడు బైక్ లేని వాళ్ళకి ఒక అపాచీ ఉన్నా బాగున్నాం, ఒక యమహా ఉన్నా బాగున్నాం, RX 100 అలా. అంటే నేను చెప్తుంది ఏంటి అంటే మన దగ్గర ఏది లేదో అదే కావాలనిపిస్తుంది అనమాట. ఉన్నదాన్ని ఎంజాయ్ చేయలేరు చాలామంది. 80% ఆఫ్ పీపుల్, 20% చేస్తారులేండి సాటిస్ఫాక్షన్తో, 80% ఎప్పుడైనా మన దగ్గర లేనిదే కావాలనిపిస్తుంది. ఇప్పుడు చాలామందికి ఎగ్జాంపుల్ మామూలుగా వచ్చింది కాబట్టి సరదా డిస్కషన్, లవర్ ఉన్నోడికి లవర్ లేకపోతే బాగుంది అనిపిస్తుంది, లవర్ లేనోడికి లవర్ ఉంటే బాగుంది అనిపిస్తుంది. సో జస్ట్ మైండ్ సెట్ అనమాట, మన దగ్గర లేనిదే కావాలనిపిస్తుంది, గుర్తుపెట్టుకోండి. నేను అదే చెప్తున్నాను కదా. ఇప్పుడు నేను యాక్టర్ అవ్వాలనుకుంటున్నాను, నేను యాక్టర్ అయిన తర్వాత ఇంకేదో కావాలనిపిస్తుంది. సో అందుకే లైఫ్ ఈజ్ అన్ప్రెడిక్టబుల్. అందుకే నువ్వు లైఫ్లో నచ్చిన పని చేసుకో, అది అయ్యిందా ఓకే, లేకపోతే లేదు. కానీ నచ్చలేని పని మా అమ్మగారి కోసం చేస్తున్నాను, మా నాన్నగారి కోసం చేస్తున్నాను, మా చెల్లి కోసం చేస్తున్నాను, ఇవి చెప్తున్నావు అంటే నిజంగా నీకు హ్యాట్స్ ఆఫే. కానీ చెప్పకుండా చెయ్యి, ఇంకా నీ మీద ఇంప్రెషన్ పెరుగుద్ది అనమాట. ఎందుకంటే నువ్వు ఏమంటావు, నీ ప్యాషన్ని నువ్వు చేయలేకపోవడం కాదు, వేరే వాళ్ళ కోసం సాక్రిఫైస్ చేశానని నువ్వు తక్కువ చేసేసుకుంటున్నావు. అంటే నీ చేతకంతనం అది, అంతే ఇంకా. కానీ చాలామంది 80% సాక్రిఫైస్ చేస్తున్నారు, కానీ చెప్పకుండా చేస్తారు చూడండి, వాళ్ళకి హ్యాట్స్ ఆఫ్ అనమాట. అంటే ఇప్పుడు నాలాగే వాళ్ళకి బైక్ రైడింగ్ వ్లాగ్స్ చేయాలని ఉంటుంది అనుకుందాం ఎగ్జాంపుల్. కానీ ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ వల్ల, చెల్లి పెళ్ళి చేయడం వల్ల ఏవో ఉంటాయి కొన్ని క్రైటీరియా, వాటి వల్ల పాపం వాళ్ళు చేయలేరు, బైక్ కొనుక్కోవడం కానీ చేయలేరు. కానీ వాళ్ళు చెప్పకుండా ఫ్యామిలీ కోసం చేస్తారు చూడండి, అసలు సూపర్ అనమాట వాళ్ళు. ఎందుకంటే వాళ్ళ ప్యాషన్ని, వాళ్ళ డ్రీమ్ని ఫ్యామిలీ కోసం సాక్రిఫైస్ చేస్తూ ఎక్కడ చెప్పట్లేదు, నా ఫ్యామిలీ కోసం నేను చేస్తున్నాను, ఫ్యామిలీ వల్లే నేను ఇది అని చెప్పకుండా చేస్తున్నారు. వాళ్ళు గ్రేట్. చెప్పిన వాళ్ళు గ్రేట్ కాదు అని కాదు, వాళ్ళకి ఎక్కడో ఇన్సెక్యూరిటీ అనమాట. అంటే వాళ్ళు చేయలేరు అది. అంటే వేరే వాళ్ళ మీద తోసేయడం అది తప్ప అనట్లేదు, వాళ్ళు 90% కింద వస్తారు. చెప్పకుండా చేస్తారు అన్నాను చూడండి, వాళ్ళు 100%.